తాలూకా ప్రభారి రఘురామయ్య గౌడ్ గారు వచ్చినందుకు ఈరోజు పాత్రికేయుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ప్రపంచం మెచ్చిన నాయకుడు, దేశానికి కాకుండా ప్రపంచానికి దిశను చూపెట్టేటటువంటి నాయకుడు, బీదల పెన్నిధి, మహిళల రక్షకుడు, యువకుని ఉత్సాహం కలిగించి ప్రోత్సహించేటటువంటి నాయకుడు, కర్షకులకు జై జవాన్ జై కిసాన్ అనే విధంగా అందరినీ సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే రకంగా ఈరోజు ఏ నోట విన్నా, ఏ పాట విన్నా, ఏ బాటలో అడిగినా, ఏ నోటి నుండి వచ్చినా మోదీ మోదీ మాట వస్తున్న విషయం మనకందరికీ. ప్రపంచ దేశాల్లో గొప్ప నాయకునిగా ఎదిగినటువంటి మన భారత ప్రధానమంత్రి మన యొక్క నారాయణపేటకు మొదటిసారి, ఇంతవరకు ఏ ప్రధానమంత్రి నారాయణపేటకు రాలేదు. ఇందిరాగాంధీ గారు మక్తలు వచ్చారు, కొడంగల్ వచ్చారు, కానీ నారాయణపేటకు ఈరోజు 10వ తారీఖు రోజు 2 గంటలకు నారాయణపేటకు వస్తున్నారు. వారు మన యొక్క జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మనను ఉద్దేశించి మన డికే అరుణమ్మ గారు ఒక మహిళని 33% బిల్లు పాస్ అయిన తర్వాత మొదటి మహిళా అవకాశాన్ని మనకిచ్చారు. కాబట్టి డికే అరుణమ్మ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలను కోరడానికి, అదే రకంగా అందరికంటే సంతోషం ఏంటంటే ఈ బార్డర్ నుండి దాదాపు 1200 మంది అయోధ్య రామ మందిరం కోసం నిర్మాణం కోసం పోయి జైళ్లలో గడిపి 400 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఆ రోజు అక్కడ కరసేవ చేసి వచ్చినటువంటి కరసేవకుల మందిరం కూడా నిజంగా నేను కరసేవ అధ్యక్షుడిగా ఈరోజు నరేంద్ర మోదీ ఆ రామ మందిర నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించి రామ మందిర నిర్మాణం చేయడమే కాకుండా తాను స్వయంగా రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేయడం నిజంగా మా అందరి యొక్క భాగ్యంగా భావిస్తున్నాం. ఈరోజు మనకు తెలుసు, కాంగ్రెస్ అంటే झूठों దుకాణం అయిపోయింది, బీఆర్ఎస్ అంటే లూటోं का మకాన్ అయిపోయింది. కాబట్టి ఈరోజు అందరికీ అర్థమైపోయింది, రేవంత్ రెడ్డి झूठा నోటికి వచ్చినట్టుగా మాట్లాడే వ్యక్తి అని, ఆయన నుండి ఏం కాదని తెలిసిపోయింది. కానీ ఒక సీటు మీద ఎక్కిన తర్వాత దాని విలువను కాపాడుకుంటారు, కానీ ఈయన ఎక్కిన తర్వాత సీఎం పదవుకున్న విలువ మొత్తం గంగల కనిపిస్తుంది. ఎప్పుడు ఎవరిని ఏమంటాడు అనేటటువంటి పరిస్థితి. ఇక వంశీచంద్రారెడ్డి వచ్చింది క్యాండిడేట్ ఆయన కేవలంగా రేవంత్ రెడ్డి షాడో మాత్రమే దేశ పెట్టుకోండి, కాళ్ళు ఎత్తబట్టి కాళ్ళు ఎత్తడం, చేయమంటే చేయొచ్చు. కానీ డికే అరుణమ్మ గారు ఈ జిల్లా నారాయణపేట జిల్లాలో పుట్టింది, నారాయణపేట జిల్లాలో పెరిగింది, నారాయణపేట జిల్లాలో చదివింది. గద్వాలకు ఇచ్చిన తర్వాత ఈ పాత జిల్లాకే ఇచ్చింది. ఇంతకుముందు ఈ పార్లమెంట్ గద్వాలు కూడా దీంట్లో ఉండింది కాబట్టి ఇక్కడ పోటీ చేసింది. ఆమె మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అందరికి సేవలు అందించింది. ఈరోజు కూడా అర్ధరాత్రి ఫోన్ చేసి ఫోన్ లేపేటటువంటి అలవాటు ఉన్న ఆమె ఎవరైనా ఉన్నారా అంటే మహిళల్లో అది మన డికే అరుణమ్మ. కాబట్టి రేపు ప్రజలందరితో మేము కోరుతున్నాం, నరేంద్ర మోదీ గారు వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క చాలామంది, నేను నిన్న మొన్న ఊళ్ళో తిరుగుతుంటే సార్ మేము ముందే 1 గంట ముందే మా సంచిలో బాటలు నీళ్లు పెట్టుకుని వచ్చి మేము ముందు కూర్చుంటాం అనే ఫీలింగ్ ఎట్లుందంటే ఒక రాముని దర్శిస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే
ఎందుకంటే అంటున్నారు ఒక ఆడని చెప్పిన సార్ మా కుండల 4 నెలల నుండి నాకు బియ్యం ఉడుకుతున్నాయి సార్, ఇంకా 5 సంవత్సరాలు బియ్యం ఇస్తానన్నాడు సార్ నరేంద్ర మోదీ. దానికంటే ఇంకేం కావాలి సార్? మా ప్రాణాలు రక్షించింది సార్ ఆయన, కరోనా ఇచ్చి రక్షించింది సార్. ఇదే కాంగ్రెస్ ఉంటే మాకు కూడా గుంటలు బాగా చేస్తుంది అని చెప్పేసి చాలామంది ఒక్కటి కాదు ఒక్కడు కూడా చెప్తున్నారు. ఈ ఎడ్యుకేటెడ్ అయితే చెప్తున్నారు సార్, భూత్పూర్ నుండి చిచ్చోడకి హైవే చేసింది మీరే. రతన్ కుమార్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నప్పుడు గడ్కరీ గారిని తీసుకొని వచ్చి జడ్చల్ల నుండి ఈరోజు రైచూర్ వరకు హైవే చేసింది మేమే. అదేవిధంగా హైదరాబాద్ని బీదర్ వరకు హైవే, రైల్వే డబ్లింగ్ విషయంలో కానీ, మళ్ళీ వికారాబాద్ కృష్ణ రైల్వే విషయంలో కానీ ఏదడిగినా అది ఆయన చేసినట్టు. మొన్న మన పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం. కాబట్టి అటువంటి నాయకుని ఎంబడి ఉండాలి. ఆమె శిష్యురాలైనటువంటి మన యొక్క డీకే అన్నమ్మని గెలిపించాలని చెప్పి అందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో హర్ ఘర్ మే మోదీ హర్ ముహ్ మే మోదీ అనే విధంగా ఈరోజు ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోదీ గారు సుఖాగా ఈరోజు వస్తున్న సందర్భంగా అందరూ ఆ సమావేశంలో పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేసి నరేంద్ర మోదీ యొక్క సందేశాన్ని వినాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. Like, share, subscribe.